ఓట్ల సమయం వచ్చేసింది. గత కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు, 5 ఏళ్లు మాత్రం పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, నీతికి నిజాయితీకి మరో పేరుగా నిలుస్తాను, నేను ప్రజల కోసమే వచ్చానని చెప్పి వీరావేశాలు పలుకుతూ రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్, ఇంకోవైపు వివేకానందరెడ్డి చిన్నాయనకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రత్యేక హోదా, పోలవరము, చెప్పిన హామీలు అమలుపరచినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించినటువంటి షర్మిల, ఇన్ని వైపులుగా యుద్ధం మోహరించి మే 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో మనమందరం ఒక్కసారిగా ఆలోచించాలి. ఎందుకంటే అందరూ అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి TV9కు ఇంటర్వ్యూ ఇస్తే, ఇంకోవైపు నారా చంద్రబాబు నాయుడు ABN ఛానల్కు ఇచ్చాడు. అదేవిధంగా షర్మిల, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని భవిష్యత్తులో ప్రజలకు, రాజకీయాలకు, ప్రజాసేవకు, అధికారానికి మేము ఎలా కమిట్మెంట్ అవుతాము, ఎలా మేము ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళ శైలిలో, వాళ్ళ తోచిన రీతిలో వాళ్ళు ప్రజలకు చెప్పుకున్నారు. ఇప్పుడు ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది భ్రమ, ఏది జరుగుతుంది, ఏది జరగదు, ఎవరు చెప్పిన మాట జరుగుతుంది, ఎవరు చెప్పిన మాట జరగదు, ఇంతవరకు చెప్పినటువంటి మాటలు ఏమిటి, ఇప్పుడు చెబుతున్న మాటలు ఏమిటి, అన్నీ కూడా ప్రజలకు స్పష్టంగా, ఒక విధంగా చెప్పాలంటే అమెరికన్ స్టైల్లో అధ్యక్షులు మాట్లాడినట్టుగా ఈసారి ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇక మిగిలింది ప్రజలుగా, ఉద్యోగులుగా, కార్మికులుగా, కర్షకులుగా, కార్పొరేటర్లుగా, ధనవంతులుగా, పేదలుగా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించే సమయము, ఓటు వేసే సమయము వచ్చేసింది. మిత్రులారా, మనమంతా ఆలోచిద్దాము. మన యొక్క రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా అప్పులు లేనటువంటి రాష్ట్రం లేదు, అప్పులు లేని కేంద్రం లేదు. మేము అప్పులు చేసినామంటే మీరు అప్పులు చేసినారంటే వాళ్ళు ఇట్లా చెప్పుకోవడమే తప్ప, సహజంగానే భారత ఆర్థిక వ్యవస్థలో అప్పు లేని బడ్జెట్ లేని పరిస్థితులు దాపురించాయి. దీనికి ఉన్న కారణాలని మనమంతా ఆలోచించగలిగితే, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అప్పులు లేని రాజకీయాన్ని, అప్పులు లేనటువంటి ప్రభుత్వాన్ని నడపగలరా లేదా, ఫ్యూచర్లో అప్పు లేకుండా ఒక్క అడుగు కూడా ముందు లేనటువంటి రాజకీయ వ్యవస్థ ఎందుకు రూపాంతరం చెందింది? అందరూ అన్ని మాటలు చెప్పినా, ఎన్ని నీతులు చెప్పినా, ఎలక్ట్రోకల్ బాండ్ ద్వారా దాదాపు అన్ని పార్టీలు కొన్ని వేల కోట్లు తండుకున్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ దాదాపు 100 కోట్ల నుంచి 500 కోట్లు ఎలక్షన్కు ఖర్చు పెట్టే పరిస్థితి మనం అవునన్నా కాదన్నా ఉంది. అంటే వ్యాపారస్తుడు ₹1 పెడితే ₹2 ఆదాయాన్ని ఆలోచించే పరిస్థితుల్లోనే రాజకీయ నాయకులు కూడా ఎన్ని సేవలని చెప్పినా, ఎంత ప్రజాస్వామ్యం అని చెప్పినా, మేము ప్రజల కోసమే వచ్చాము, రాష్ట్రం కోసం వచ్చాము, దేశం కోసం వచ్చినామని చెప్పినా, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తిరిగి రాబట్టుకునే ఆలోచన లేకుండా ఏ రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ఎన్నికల విధానంలో లేడు. ఇదన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి? అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ విధానం వల్లనే మనకు సరైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయా, సరైనటువంటి పరిపాలన సాగుతుందా అని చెప్పేసి ఆలోచిస్తే, ఎన్ని రకాలుగా ఆలోచించినా అధ్యక్ష తరహా పాలన, నియంతృత్వ తరహా పాలన, ఇక పీపుల్స్ వారు చెప్పేటటువంటి రాజ్య ఆస్తిరహిత పాలన, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఏవి జరగవని అర్థమైన తర్వాత, గుడ్డులో మెల్లగా ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని, గుడ్డిలో మెల్లగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఏకైక బలహీన క్షణం మాత్రమే మన ప్రజల ముందు ఉంది. దాన్ని, ఆ బలహీన క్షణాన్ని అర్థం చేసుకొని, ఆ బలహీన క్షణాన్ని ఉపయోగించుకొని కాస్తైనా ప్రజలకు మెరుగుదల, కాస్తైనా ప్రజాస్వామ్యానికి రక్షణ, కాస్తైనా దేశానికి కొన్ని విలువలు పాటించాలంటే, విలువలు కాపాడాలంటే మనకు ఓటు వేసే సమయం వచ్చింది. వీటన్నిటిని ఆలోచించి, అసలు మనకు ఏమీ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు పొత్తు కుదుర్చుకుందో తెలియదు కానీ, ఇష్టం లేకుండా అయిష్టంగానూ నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా వచ్చి ఆంధ్రాలో ప్రచారం చేసి వాళ్ళ యొక్క అస్త్రాలను ఎక్కుపెట్టారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, రేపు రాబోయే రోజుల్లో ఎవరిని ఓడుకున్నారో, ప్రజల్ని ఎవరు వాడుకుంటున్నారో, ప్రజలకు ఎవరు ఏమి చేస్తారో విచక్షణ జ్ఞానంతో ఆలోచించే ప్రజలారా, సమయం వచ్చేసింది. మన ఓటు హక్కును
వినియోగించుకుందాం. దానికి మించి మనం చేయగలిగినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. వీటన్నిటినీ న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా సక్రమంగా చేయాలని ఆశిస్తూ, మనమందరము ప్రజాస్వామ్య ప్రియులు అందరము ఈ ఎలక్షన్ని ఎదుర్కొనేదానికి, ఈ ఎలక్షన్ విధానాన్ని మనం సమర్థిస్తూ ముందుకు పోవడం తప్ప మరో ఏమీ మన చేతుల్లో లేదు. కాబట్టి గుడ్డులో బెల్ల ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. రేపు ప్రజా జీవనాన్ని కొద్దో గొప్ప శాంతియుతంగా, సహజీవనంగా, అభివృద్ధికరంగా, సంక్షేమపరంగా ఉండేటట్టు చూసుకోవడమే మన బాధ్యత. మనకు మిగిలింది కూడా అదే.